అనకాపల్లిలో మాజీ మంత్రి కొడతాల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందన్నారు. 2019లో ఈ ప్రభుత్వాన్ని నమ్మి ప్రజలు అత్యధిక మెజారిటీ 151 సీట్లతో గెలిపించారన్నారు. కానీ ప్రజల నమ్మకాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయలేకపోయిందని విమర్శించారు. రాజశేఖర రెడ్డి ఆశయాలకు తూట్లు పొడిచేలా ప్రభుత్వ పాలన సాగిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గత ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను అమలు చేయటం లేదన్నారు. ఉత్తరాంధ్ర అనేసరికి మనం ఎటా ఉన్నా కనీసం ఇవైనా కూడా అవుతాయని అనుకున్నాం. ప్రత్యేక హోదా విషయంలో ఈ విధంగా కూడా చేయలేకపోతున్నారు ఎవరు. కనీసం వాళ్ళు అనౌన్స్ చేసిన రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఉత్తరాంధ్ర సుజల శ్రవంత కానీ ఇవన్నీ అవుతాయనుకున్నాం. ఇవన్నీ కాలేదు. ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కనిపిస్తూ ఉంది. ఇవన్నీ సరిపోవని చెప్పి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా గర్వంగా విశాఖ ఉత్తరాంధ్ర అనేసరికి మనం స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి గర్వంగా మనం చెప్పుకుంటాం. స్టీల్ ప్లాంట్ మన దగ్గర ఉందని చెప్పుకుంటాం. లక్షలాది కుటుంబాలు దానివల్ల జీవనోపాధికి దొరుకుతూ ఉంది. 32 మంది ప్రాణ త్యాగాలతో ఎంతో మంది ఆహర్నిశలు నిస్వార్థంగా ప్రయత్నాలు చేసి ఆ ప్రాజెక్టు తీసుకొస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా బాటలు వేస్తూ ఉంది. అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అయితే కనిపించట్లేదు. ఏదో నామక ఎక్కడైనా మాట్లాడుతున్నారేమో కానీ చిత్తశుద్ధితో ఇది ఆపే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతమైనటువంటి అవినాభావ సంబంధం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచే ప్రధానమంత్రి గారు ఉంటున్న వేదిక మీద తెలియపరచడం జరిగింది. చేకవాట హోదా మాట ఎటా ఉన్నా కనీసం